ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే సమ్మెబాట పట్టారు. దీంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి బస్టాండ్లలో బస్సులను నిలిపివేయగా రాష్ట్ర వ్యాప్తంగానూ అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక మరోవైపు ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె విషయం తెలియకుండా అర్ధరాత్రి హైదరాబాద్లోని జేబీఎస్ ఎంజీబీఎస్ కు వచ్చిన ప్రయాణికులు రాత్రంతా బస్టాండ్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వానికి 4 వారాల సమయం కావాలని కమిటీ కోరింది. సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. కమిటీ ప్రతిపాదనను జేఏసీ అంగీకరించలేదు. ఇక చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆర్టీసీ సంఘాలు సమ్మెకు వెళ్లాయి. 32 డిమాండ్ల పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. మరోవైపు కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలియజేశారు. కార్మికుల డిమాండ్లపై ప్రత్యేక ఐఏఎస్ కమిటీ చర్చిస్తుంది అన్నారు. సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దాదాపు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి కొత్త డిమాండ్లు కాదు, మేము కొత్త డిమాండ్లు కాదు, ఇవి మీరు కొత్తగా చర్చించిన అవసరం లేదు. ఇవి గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు. ఇవి గతంలో హామీ ఇచ్చినటువంటి సమస్యలే కాబట్టి ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే. ప్రభుత్వంలో విలీనం, తర్వాత 2021 వేతన సవరణ, కార్మిక సంఘాలకు ఎన్నికలు, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను మరి ఆపాలి, తర్వాత ఇతర జోన్లకు ఏదైతే బదిలీలు చేస్తారో ఆ బదిలీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మీరు ప్రకటించాలి. లేకపోతే కార్మికులంతా అసంతృప్తి అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో, విధులేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలను కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఈరోజు 32 డిమాండ్ల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొనవలసిందిగా జేఏసీ పిలిపిస్తున్నది. ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడే అర్ధరాత్రి నుంచి అయితే బస్ డిపోలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్, అలాగే ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కరీంనగర్ వెళ్దాం. సతీష్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కార్మికులు ఏం చెప్తున్నారు? హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మె బాట పట్టారు. ప్రస్తుతం అయితే ఆర్టీసీలో సమ్మె కొనసాగుతుంది. చాలా చోట్ల కూడా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. దాదాపు 1000 పైగా బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. కార్మికులంతా కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఎవరు కూడా విధులకు హాజరు కాకుండా వారంతా కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. మరొక వైపు ఆర్టీసీ ప్రైవేటు డ్రైవర్ల ద్వారా నడిపేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా కార్మిక నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కండక్టర్లను కూడా లేకుండానే ఆ బస్సులు నడిపేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? యాజమాన్యం కొంత సమయం అడుగుతుంది, అయినా కూడా మీరు సమ్మెలోకి వెళ్ళారు. యాజమాన్యము సమయం అడగం అనేది పూర్తిగా బూటకము. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినవి మాత్రమే అడిగినాము. మరి ఆర్టీసీ కార్మికులు అంటే అందరికీ తెలుసు, ప్రయాణికులకు తెలుసు, పూర్తి వ్యవస్థకు తెలుసు చాలని జీతాలు ఉంటాయని. మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ప్రభుత్వ విలీనాంశము, పే స్కేలు, యూనియన్లను అప్పుడే ఏదైతే రిమూవ్ చేసి తొలగించి ఉన్నారో మరి ఆ యూనియన్లను పునరుద్ధీకరణ అటువంటి 32 అంశాలతోటి పూర్తిగా మేము వాటి సమస్యల పరిష్కారం లేకుండానే మీరు సమ్మెకు వెళ్ళారా? మాకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏదైతే లేబర్ కమిషనర్ దగ్గర తాత్సారం 2 నెలలు జరిగిందో మరి 3 సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు కూడా వారు మధ్య మార్గంగా ఉండి తర్వాత ఏదైతే యాజమాన్యం నుండి ఒకరు మా యూనియన్ల నుండి జేఏసీ నుండి ఒకరని పిలిచారు. జేఏసీ వాళ్ళు అయితే పూర్తి ఐక్యంగా ఉండి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా 3 సార్లు కూడా తాత్సారం చేసి మరి ఎటువంటి సమ్మెను విరమింపజేసేలా ప్రభుత్వం ఎలాంటి
చొరవ తీసుకోలేదు అనేది మేమైతే భావిస్తున్నాం. పూర్తిగా మొండిగా ఉండి మరి యూనియన్లే లేవన్న భావన ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు జరిగేది మాత్రం యూనియన్లతోటి పాత్ర కాదు, కేవలం కార్మికులు వారి కడుపు కోతతోటి మరి స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నటువంటి సమ్మె తప్ప ఇది దీని లోపల యూనియన్ల పాత్ర లేదని ప్రభుత్వం గ్రహించి వెంటనే చొరవ తీసుకోవాలని. అంటే బస్సులను కొన్ని డ్రైవర్ కండక్టర్ లేకుండా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మీకే అర్థమవుతుంది సార్. బస్సులు ఈరోజు కండక్టర్ ఎవరు కూడా పోలే, ప్రైవేట్ డ్రైవర్లకు ఇచ్చి కండక్టర్ లేకుండా మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఫ్రీ నడుపుతూ ఉన్నారు. అంటే మా మీద కోపంతో ఆర్టీసీని నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడతా ఉన్నది. మేము ఎలా నమ్మాలి? మేము ఇంత మునుపు కూడా 3 నెలల కింద కూడా ఒక కమిటీ వేసాను. ఆ కమిటీ వేసి కూనంనేని సాంబశివరావు మరి కోదండరాం సార్తో కమిటీ వేసాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదా, విధులకు హాజరయ్యే పరిస్థితి? ఎట్టి పరిస్థితిలో ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. ఇది ఏ యూనియన్ కూడా పిలిపిస్తే చేసేది కాదు. ఎవరికి వాళ్ళు సఫర్ అయి బాగా స్ట్రగుల్ అయినటువంటి కార్మికులు అందరూ సమ్మెకు తామే సమ్మెలో పాల్గొంటారు తప్ప ఏ యూనియన్ కూడా నాది యూనియన్ చెప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే యూనియన్లే లేవు కాబట్టి మేము యూనియన్ కాకుండా కార్మికులమే సమ్మె చేస్తున్నాం తప్ప ఇది ఎలాంటి ఒత్తిడి లేదు. కాబట్టి స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నాం కాబట్టి సక్సెస్ సమ్మె. మొత్తానికైతే కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మరోవైపు పోలీసులు అంతా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు చాలా మంది కూడా పోలీసు బందోబస్తు ఏ రకంగా ఉందో చూడవచ్చు. కరీంనగర్ 1 డిపో ముందు ఈ రకమైన బందోబస్తు కొనసాగుతుంది. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 11 డిపోల ముందు అంతా కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఎవరైనా ఆందోళన చేయడం కానీ లేకపోతే మరింత తీవ్ర స్థాయిలో ఆందోళన బస్సులపైన దాడి చేసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో మరొక వైపు బస్సులన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. మనం డిపోలకే పరిమితమై ఎవరు కూడా బస్సులు తీసేటువంటి పరిస్థితి లేదు. చాలా మంది కూడా ప్రయాణికులు వారంతా కూడా బస్సుల కోసం వేచి చూస్తున్నారు. సమ్మె సందర్భంగా బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడికి నిలిచిపోవడం జరిగింది. వారంతా కూడా ఉదయం నుంచి బస్సులు ఏమైనా వస్తాయి కావచ్చు, వెళ్తామని చెప్పి కొంతమంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే బస్టాండ్లలో కనిపిస్తుంది. అయితే ప్రైవేటు వాహనాలను కొంతమంది ఎంగేజ్ చేసుకుని వెళ్తున్నప్పటికీ చాలా మంది కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరొక వైపు ఇటు బస్సులను ప్రైవేటు డ్రైవర్లతో కావచ్చు, ఇటు అవుట్సోర్సింగ్ సంబంధించిన కాంట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, వీరంతా కూడా నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందులో మాత్రం కండక్టర్లు లేకుండానే కేవలం డబ్బులు తీసుకోకుండానే వారంతా కూడా బస్సులని నడిపించేటువంటి ప్రయత్నం కూడా ఆర్టీసీ చేస్తుంది. ఇదంతా కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పి, ఆర్థిక భారం పడుతుందని చెప్పి కార్మిక సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే సమ్మె మాత్రం కొనసాగుతుంది. మరొక వైపు బస్సులు బయటికి వెళ్లకుండా కార్మిక సంఘాలు వారంతా కూడా ఆందోళన చేస్తూనే వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూనే సమ్మెలో పాల్గొంటున్నారు. మాధవి, సతీష్, అంటే ఏవైతే ఆర్టీసీ కార్మికులు సమస్యలు ఉన్నాయో ఆ పరిష్కారానికి ప్రభుత్వం కూడా సుముఖతగా ఉంది, దశల వారీగా మేము ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. సో దీనికి వారు ఏమంటున్నారు? ఇప్పుడు చాలామంది కార్మిక నాయకులతో మనం మాట్లాడిన సందర్భంలో సమ్మె సంబంధించి వెళ్లేందుకు వారంతా కూడా ముందుగా తమ డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు పెట్టాము. అయినా కూడా వారు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ముందుకు రాలేదని చెప్పి కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు చెప్తున్న పరిస్థితి. తప్పని పరిస్థితుల్లోనే సమ్మె బాట పట్టినట్లుగా కార్మిక నాయకులు వెల్లడించడం జరుగుతుంది. దాదాపు 32 డిమాండ్లో ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒక ప్రధాన డిమాండ్ మాత్రం నెరవేరకుండానే వారంతా కూడా కొంత తమ డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందు పెడితే వారంతా కూడా స్పందించలేదు. ఇది అధికారుల కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. మరింత గడువు కావాలని చెప్పి వారంతా నిర్ణయించడంతో ఎట్టి తప్పని పరిస్థితుల్లో తమ సమ్మె బాట పట్టాలని చెప్పి కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. తమ హక్కుల సాధనలో భాగంగా ఇటు కార్మికులంతా కూడా ఖచ్చితంగా తమకు ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు, అదేవిధంగా రికగ్నైజ్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా నిర్వహించాలని చెప్పి ఇటు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కార్మికులంతా కూడా తమ హక్కుల డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా నెరవేరని పరిస్థితుల్లోనే ఇటు సమ్మెబాట పట్టినట్టుగా తెలుస్తుంది. చాలామంది ప్రయాణికులంతా కూడా మనం చూడవచ్చు, వారంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి. వారంతా బస్సులు లేకపోవడంతో బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. బస్సులన్నీ కూడా కేవలం డిపోలకు మాత్రమే పరిమితమయ్యాయి. బస్సులు వస్తాయని చెప్పి చాలామంది కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి. వారితో కూడా ఒకసారి నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. బ్రదర్, ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? కోరుట్లో వెళ్ళాలి, 1/2 అవర్ అవుతుంది సార్. బస్సులు ఏమంటున్నారు? వచ్చే పరిస్థితి అనిపిస్తుందా? ఏమో, వారంతా కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఉదయం నుంచి కూడా ఇతర ప్రాంతాలు వెళ్ళారు. హైదరాబాద్కు ఎక్కువ జర్నీ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ వెళ్ళేవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బస్సులు మాత్రం ప్రస్తుతం అయితే నడిచే పరిస్థితి కనబడలేదు. కేవలం బస్సులని కూడా డిపోలకే పరిమితం కావడం జరిగింది. ఇక బస్సులు మాత్రం బయటకు తీస్తే కొంత కార్మికులు, సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మనం చూడవచ్చు, డిపో నుంచి కొన్ని బస్సులను బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆ బస్సులు నడిపే విధానం
విధంగా తీసుకోవడంతో వారు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు పోలీసులు వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఎక్కడికక్కడ బస్సులు మొత్తం కూడా డిపోలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బస్ స్టాండ్లకే పరిమితమయ్యాయి. ఇక్కడున్న బస్సులన్నీ కూడా అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా వరవబోతున్నారు. ఎక్కడికక్కడే బస్సులు అయితే నిలిచిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిపోలకే ఈ బస్సులన్నీ కూడా పరిమితమయ్యాయి. అలాగే ఈ నేపథ్యంలో అటువైపు ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు అయితే చేస్తామని కూడా చెప్తూ ఉంది. రైట్, ఇక ప్రస్తుతం మనం ఖమ్మం నుంచి మా రిపోర్టర్ సైదులు సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి అప్డేట్స్ అందించేందుకు. సైదులు, ఎక్కడెక్కడ బస్సు డిపోలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరోవైపు ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్ నా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? మొత్తంగా అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో అటు ప్రయాణికులు కావచ్చు, ఒకవైపు ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఖమ్మం బస్టాండ్లో ఉన్నాం. ఖమ్మం నూతన బస్టాండ్కి సంబంధించి కూడా మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. సమ్మె విషయం తెలియక ప్రయాణికులు పెద్ద ఎత్తున కూడా బస్టాండ్కి వచ్చి ఎంక్వైరీ దగ్గరికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకొని వెనుక వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిమంది ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి పోతున్నారండి ఈరోజు? సమ్మె అనే సంగతి తెలియదా మీకు? చెప్పలేదు. హైదరాబాద్ వెళ్ళాలి సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. బస్సు బంద్ ఉంది ఇవాళ. ఇప్పుడు చూడాలా, ట్రైన్ ఉంటే ట్రైన్కి పోవాలా, చాలా ఇబ్బంది అవుతుంది. నల్గొండనే వెళ్ళాలా మాకు. ఇప్పుడు బస్సు బంద్ ఉంది కదా, దానికోసం వేరే ట్రైన్కి వెళ్ళాలా. ఇప్పుడు ఎంత రోజు నడుస్తుంది తెలియదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలండి? సమ్మె ఉంది కదా, తెలుసా? మణుగూరు వెళ్ళాలి, దానికోసం వచ్చాము. చూడొచ్చు. అయితే ఒకవైపు బస్సులన్నీ కూడా బస్ డిపోకే పరిమితమైన నేపథ్యంలో ఇటు మణుగూరు డిపోకు సంబంధించినటువంటి బస్సు మాత్రం ప్రయాణికులైతే ఎక్కి ప్రయాణికులు మాత్రం బస్సు కదులుతుందనే ఆశాభావంతో ప్రయాణం చేసేందుకు కూడా బస్సు ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళి అసలు సమ్మెకు సంబంధించి, ఎందుకంటే బస్సు ఒకవైపు సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నట్టు ఒకవైపు యాజమాన్యం చెప్తుంది. మరోపక్క ఎటువంటి సంబంధించి డిపోల ముందు తెల్లవారుజాము నుంచే కార్మికులు ఆందోళన 608 బస్సులు డిపోలకు పరిమితం. ఇక్కడ మనం చూడొచ్చు, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం ఫుల్గా సీట్లలో కూర్చున్న పరిస్థితి. సార్ చెప్పండి, బస్సు ప్రయాణం జరుగుతుందని చెప్పారా? బస్సు జరుగుతుందని చెప్పారు. ఇది ఒక్కటే లాస్ట్ బస్ అట హైదరాబాద్ నుంచి. ఇప్పుడు మణుగూరు వెళ్తారా? ఎక్కడికి? మేము కొత్తగూడెం దాకా పోవాలి. అంటే బస్సు కదులుతుందని చెప్పారా? అంటే ఎక్కడికి వెళ్ళాలి? हिंदी में कहाँ से जाना? भद्राचलम जाना है, बहुत परेशान हो रहा है, बस नहीं मिल रहा है, ये पता नहीं कहाँ छोड़ेगा, पता नहीं है। वारंगल से इधर आया, अब यहाँ से ये बस मिला है, लेकिन ये भी भद्राचलम नहीं छोड़ेगा। और भद्राचलम सत्यनारायणपुरम पहुँचना है. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లే సమ్మె నేపథ్యంలో ఇక్కడ ప్రయాణికులు మాత్రం ప్రయాణం చేసేందుకు మాత్రం బస్సు ఎక్కిన పరిస్థితి. సార్ చెప్పండి, ఈ సమ్మె కొనసాగుతుంది కదా, చెప్పారా బస్సు కదులుతుంది, ఎక్కడ దాకా వెళ్తుందని? ఇది మణుగూరు, ఇది హైదరాబాద్ నుంచి వస్తుందంటండి. రాత్రి రావాల్సిన బస్సు అంట. పొద్దున 6 గంటలకు వస్తే బస్సులు లేవు, బంద్ అయిపోయినాయి. రాత్రి 12ంటికి స్ట్రైక్ చేస్తున్నారు, బస్సులు నడవు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు కంట్రోల్ గారు. వచ్చిందా 6ంటికి. తర్వాత ఈ బస్సు హైదరాబాద్ నుంచి తెల్లగట్ట వెళ్ళాలో మరి ఎప్పుడు వెళ్ళాలి, ఇది మణుగూరు వెళ్తుంది అంటది. నేను భద్రాచలం వెళ్ళాలి, భద్రాచలం క్రాస్ రోడ్ దగ్గర, ఇది మణుగూరు క్రాస్ రోడ్ దగ్గర, భద్రాచలం క్రాస్ రోడ్ దగ్గర దిగి భద్రాచలం ఆటో వేసుకుని వెళ్దామని. రాత్రి ప్రయాణం చేస్తున్నారు బస్సులో? ఇప్పుడు కాదు, నేను డైలీ ఎంప్లాయీని, డైలీ చేసేటువంటి ఎంప్లాయీని. భద్రాచలం పాలవంచి వెళ్ళాలా, ఇలా బస్సులు బంద్. న్యూస్లలో ప్రత్యేక మార్గాలు చూపెడతాం, ప్రైవేట్ వెహికల్స్ పెడతాం అది అంటారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు. మరి మళ్ళీ ఇప్పుడైతే పోవడానికైతే పోతున్నాం, రిటర్న్ ఎట్లా వస్తుందో తెలియని పరిస్థితి అనమాట ఇప్పుడైతే. ఇక అది సడన్గా చెప్పడం కూడా తప్పేనండి. 12 గంటలు అంటే ఇప్పుడున్న జనం, చిన్నపిల్లలు, వాళ్ళు వీళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు, తద్దానికి వెళ్ళేవాళ్ళు, దానికి దీనికి ఎంత బాధపడతారు. వాళ్ళు ఒక రోజు 24 గంటలు మినిమం చెప్పాలి. అది గవర్నమెంట్ కూడా, ఇంత పిచ్చి గవర్నమెంట్ ఎక్కడ చూడలేదు.
చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని అటు యాజమాన్యం చెప్తున్నప్పటికీ సడన్గా చెప్పడంతో ఒకసారిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా ఇటు ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఈ బస్సుకు సంబంధించి రాత్రి నుంచి కూడా మనుగూరు అంటే హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేపథ్యంలో ఒకసారిగా తమ ప్రయాణం కొనసాగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే అధికారులు ఎటువంటి సమాచారం తమకు ఇవ్వలేదు. ఈ బస్సు ఇక్కడ నుంచి కదులుతుందా లేదో కూడా తమకు తెలియని పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అయితే బస్ డిపోలలో మాత్రం బస్టాండ్లో మాత్రం ప్రయాణికులకు తెలియకుండానే సమాచారం లేకపోవడంతో ఒకసారిగా బస్టాండ్లోకి వచ్చి పడిపడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చిన్నపిల్లలతో సహా చంటి పిల్లలు కూడా ఎత్తుకొని తమ వెళ్లాల్సినటువంటి చోటుకి ప్రయాణాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు అయితే అటు ఒకవైపు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటు కార్మిక సంఘాలు బస్ డిపోలు ఎదుట ధర్నా కొనసాగిస్తున్నారు. ధర్నా నేపథ్యంలో ఒకసారిగా మొత్తం అంటే ఇప్పటికే హైదరాబాద్ వెళ్లాల్సినట్టు కావచ్చు, అటు భద్రాచలం కొత్తగూడెం వెళ్లాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, అటు ప్రైవేటు ట్రావెల్స్ కావచ్చు, ఇతర వాహనాలను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూసినటువంటి బస్సు మాత్రం నేరుగా అర్ధరాత్రి నుంచి ప్రయాణం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో వదిలేయడం సరైంది కాదు కాబట్టి తమ ప్రయాణం కొనసాగుతుందని కూడా ప్రయాణికులు అనుకుంటున్నారు. కానీ అసలు ఏం జరుగుతుందన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, ఖమ్మం రిపోర్ట్.